కొంత నష్టమే ఉంటుంది. అంతే కదా. ఈ యుద్ధం అనివార్యం. అంటే భారతదేశం ఎప్పుడు కూడా యుద్ధాన్ని కోరుకోవడం లేదు. గతంలో మీరు ఎన్ని పూర్వం వందల సంవత్సరాల నుంచి తీసుకున్నా కూడా భారతదేశం తనకు తానుగా ఎప్పుడు యుద్ధానికి పోయినటువంటి సందర్భాలు లేవు. ఆక్రమించుకునేటువంటి లక్షణం కూడా భారతదేశానికి లేదు. అయితే మరి ఇప్పుడు పాకిస్తాన్ తో వస్తున్నటువంటి గొడవ ఏంది? నిజంగా సరిహద్దులలో ఆ పాకిస్తాన్ మన దాంట్లోకి దూసుకురావడము, మనం దూసుకుపోవడము అట్లాంటి సమస్య కాదు. ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే పాకిస్తాన్ అంతర్గతంగా భారతదేశంలో ఒక యుద్ధాన్ని చేయాలనేటువంటి ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో భాగంగా మతాన్ని అడ్డు పెట్టుకుంటా ఉంది. దీన్ని మనం తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. మతాన్ని అడ్డు ఇప్పుడు ఒక దేశంలో రెండు వర్గాల మధ్యన ఏవైనా గొడవలు జరగవచ్చు, కులాల మధ్యన గొడవలు జరగవచ్చు, కానీ అది ఒక భారతదేశానికి బయటి దేశం ప్రేరేపితం వల్ల ఇక్కడ జరిగితే అది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామం ఉంటది. కాబట్టి మత ప్రాతిపాదికన మరొక్కసారి ఈ భారతదేశంలో అలజడి చేయించాలనేటువంటి ప్రయత్నం పాకిస్తాన్ చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతాం. అయితే ఇది అంతటికి కారణం ఏంది అంటే భారతదేశంలో ఉండబడేటువంటి, ఇందాక ఫరూక్ గారు చెప్పినట్టు భారతదేశంలో ఉండే ముస్లింలందరూ ఉగ్రవాదులు కాదు, భారతదేశంలో ఉన్న ముస్లింలందరూ పాకిస్తాన్ ప్రేమించడం లేదు. కానీ కొందరు తప్పుదోవ పట్టడం వల్లనో, ఇప్పుడు చాలా మనుషుల్లో రకరకాలుగా ఉంటారు. కొందరు మావోయిస్టులుగా మారుతారు, కొందరు విధ్వంసకారులు అవుతారు, కొందరు దొంగలు అవుతారు. అట్లని ఇప్పుడు ఒక కులంలో ఒక దొంగ ఉంటే ఆ కులాన్నంతా దొంగ అనేటువంటి సంప్రదాయం కూడా భారతదేశంలో లేదు. కాబట్టి కొందరు ఎవరైతే వ్యక్తులు ఇవాళ ఈ దేశంలో ఉంటూ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నారో వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళు ఇలా పాకిస్తాన్ కి మద్దతు చేయడము, ఈ దేశానికి సంబంధించినటువంటి అనేక విషయాలను పాకిస్తాన్ చేయడం, లేకపోతే పాకిస్తాన్ ప్రేరేపితం వల్ల ఇక్కడ ఉగ్రవాదాన్ని పెంచి పోషించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళని అరికట్టడం చాలా సందర్భాల్లో భారతదేశంలో ఉండే ఏ ప్రభుత్వమైనా వాళ్ళని అరికట్టింది. చాలా సందర్భాలలో వాళ్ళని ఎదుర్కొన్నాం. అయినా కూడా పాకిస్తాన్ తన బుద్ధి మార్చుకోక మరొక్కసారి ఈ దేశంలో అలజడి సృష్టించాలనేటువంటి ప్రయత్నం చేసింది. కాబట్టి అనివార్యంగా ఈ రోజు భారతదేశం యుద్ధానికి పోవాల్సినటువంటి పరిస్థితులు వస్తా ఉన్నాయి. కాబట్టి యుద్ధం అనేది భారతీయులు ఎవరు యుద్ధాన్ని కోరుకోవట్లేదు, వాస్తవంగా భారత ప్రభుత్వం కూడా యుద్ధాన్ని కోరుకోవట్లేదు. కానీ అనివార్యమైనప్పుడు ఒక మన నల్లత్రాచు బుస ఎత్తి మన పైకి కరవడానికి వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆయుధాన్ని, చేతిలో ఉన్నటువంటి ఆయుధాన్ని వాడడం అనివార్యం. కాబట్టి వాడాల్సినటువంటి పరిస్థితి వాళ్ళు వస్తా ఉన్నది. కాబట్టి నిజంగా ఇందాక పాకిస్తాన్ దగ్గర ఏం లేదు, పాకిస్తాన్ చాలా ఈజీగా పడిపోతుంది అని అంటే దాన్ని కూడా మనం పెద్దగా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు మొదలే అన్ని రకాలుగా ప్రిపేర్ అయ్యి వాళ్ళు వ్యూహాత్మకంగా ఇలా భారత్ మీద దాడికి ప్రయత్నం చేసిండ్రు. మనకు ఆకస్మికం ఇలా పాకిస్తాన్ చేసినటువంటి ఉగ్రదాడి మనకు భారతదేశానికి నిజంగా ఆకస్మికం, కానీ పాకిస్తాన్ వాళ్ళకి అది ఆకస్మికం కాదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక వ్యూహాత్మకంగా వ్యూహం అన్ని ఈ చర్యకు భారత్ ప్రతిచర్య ఉంటది, ఆ ప్రతిచర్యను ఎదుర్కోవాలనేటువంటి దాంట్లో వాళ్ళు చాలా సహజంగానే ఆలోచనలు చేసినారు. కానీ వాళ్ళ ఆలోచనలు అన్నిటికీ భిన్నంగా మొత్తం యుద్ధ వ్యూహాలని క్షుణ్ణంగా తెలిసినటువంటి మన భారత ప్రభుత్వం వెంటనే యుద్ధానికి పోకుండా నదీ జలాలను ఆపేసింది. దీన్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. ఎందుకంటే భారతదేశంతో పాకిస్తాన్ కు యుద్ధం వచ్చినప్పుడు కూడా నదీ జలాలను ఆపేయడం అనేది జరగలేదు. కానీ ఇప్పుడు అనూహ్యంగా జరిగేసరికి పాకిస్తాన్ లో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు వస్తా ఉన్నాయి. అక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. రేపు వ్యవసాయానికి ఇబ్బంది వస్తుంది, తర్వాత పౌరులకు సంబంధించిన ఇబ్బంది కూడా వస్తుంది. అంటే ఒక రకంగా అంతర్గతంగా టిట్ ఫర్ టాట్ అని చెప్పి ఏదైతే భారతదేశంలో అలజడి సృష్టించి భారతదేశాన్ని ఆర్థికంగా బలహీనం చేయాలా, ఇక్కడ అల్లకల్లు సృష్టించాలని చెప్పి పాకిస్తాన్ ఏదైతే ఆలోచన చేసిందో దానికి ఎదుర్కొనేందుకు ఇక్కడ భారత ప్రభుత్వం కూడా ఒక రకమైనటువంటి చర్యలు తీసుకున్నది. అయితే ఈరోజు ప్రధానమంత్రి దగ్గర మూడు సమావేశాలు జరిగినట్టు అత్యంత ముఖ్యమైనటువంటి సమావేశాలు. వాళ్ళందరూ కూడా వ్యూహాన్ని రచించారు. అయితే పాకిస్తాన్ అనుకుంటున్నట్టుగా భారతదేశం ఆలోచన చేసేటువంటి అవకాశం లేదు. భారతదేశం ఆలోచన, ప్రధానమంత్రి గారి ఆలోచన వినూత్నంగా ఉంటది. పాకిస్తాన్ ఎంతసేపు బార్డర్ లో వచ్చి సెక్యూరిటీని పెంచుకొని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండొచ్చు, కానీ ఈ పాకిస్తాన్ ను ఊహించని విధంగా దెబ్బ కొట్టేందుకే ఇలా చాలా కీలక సమావేశాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మనకు భారతీయులకు ఉండేటువంటి మొదటి లక్ష్యం ఏంటంటే వాడు ఉగ్రవాది అయినా సరే చనిపోతే అయ్యో పాపం అంటాం మనం. అది భారతీయులకు ఉండే లక్షణం. అందుకనే ఇలా పాకిస్తాన్ లో ఎంతమంది ఉగ్రవాదులు పాకిస్తాన్ సర్వనాశనం అయిపోతుంది అంటే భారతదేశంలో అందరం సంతోషపడం. ఎందుకంటే అరే పాపం వాళ్ళు చనిపోతున్నారు కదా అనేటువంటి ఒక భావన హిందువులలో, భారతీయులలో ఉంది. కాబట్టి ఇన్ని రోజులు అక్కడ ఉగ్రవాదులు మన దగ్గర షెల్టర్ తీసుకోగలిగినారు, లేకపోతే పాకిస్తాన్ కూడా ఈ రకమైనటువంటి ప్రేరణలు చేయగలిగింది. కానీ ఇప్పుడు నిజంగానే దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. కాబట్టి భారతదేశం కూడా యుద్ధానికి సన్నద్ధం అవుతా ఉంది. దానికి భారతీయులందరి మద్దతు కూడా ఉంది. భారతీయులందరూ ముక్త కంఠంతో ప్రధానమంత్రి గారికి పూర్తి స్థాయిలో మీరు ఏం చేసినా
మేము మిమ్మల్ని పూర్తిగా విశ్వసిస్తున్నాం. మీకు అన్ని పూర్తిగా మీరు ఏమైనా